క్యాప్చర్ అవ్వట్లేదు. నర్సరీ మెయింటెనెన్స్ బట్టి 7 years. సార్ నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు నర్సరీలో ఇచ్చుకుంటే బాగుంటుందా? అంటే మొలకలు అంటే మన మొక్కలు పెంచుకోవడానికి నర్సరీ బాగుంటుందా, అడుగులో బాగుంటుందా? అంటే మనం మెయింటైన్ చేసుకుంటే, రైతు మెయింటైన్ చేయగల కెపాసిటీ ఉంటే నేల మీద కూడా బాగానే ఉంటుంది. నర్సరీ ఏంటంటే ఇక్కడ ఇచ్చి ఆరామ్సే టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండొచ్చు. నేల మీద పోసుకుంటే ఏంటంటే కొద్దిగా వర్షపాతం ఎక్కువ వచ్చినా, బూజు తెగులు ఎక్కువ వచ్చినా, ఒకరోజు నీళ్లు పెట్టుకోవడం లేట్ అయినా నేల మీద తెచ్చిపోద్ది. అవును. అదే కాకుండా నేల మీద వాటర్ ఎక్కువైనా కూడా నేల మీద చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది నల్లరాగడి భూమిలో పోసుకుంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది. రెడ్ సాయిల్ అయితే ఏం కాదు, కాకపోతే ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేట 2 రోజులు ఊరికి పోవాలన్నా, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా రైతుకి నేల మీద పోసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. వేరే ఒకళ్ళు ఇంకో ఫ్రెండ్కి ఎవరికని చెప్పుకోవాలి, అరే నారు చూడరా, నువ్వు వచ్చిన దాకా జాగ్రత్తగా గమనించరా. అతను ఏంటంటే సొంత నారు కన్నా మన ఫ్రెండ్ నారుకు తేడా ఉంటుంది. ఏదో చెప్పింది కదా అని చూసి వస్తాం, పోయి చెప్పింది కానీ నీళ్ళు పెట్టేస్తాం కానీ మిగతా పడించుకోరు. ఇక్కడ ఏంటంటే మాకు బాధ్యతగా ఎక్కువ మాకు ఇస్తారు కాబట్టి ఇదే మాకు ఎన్ని మొక్కలు వస్తే అన్ని డబ్బులు మాకు ఇస్తారు. మొక్కలు లేదా డబ్బులు ఇవ్వరు. కాబట్టి మేము దీని మీద ఏంటంటే మ్యాక్సిమం డే మొత్తం మీద ఇదే విషయం మీద నిలబడి ఉంటారు, అదే పనిలో ఉంటాం. నా దగ్గర 10 మంది లేబర్ ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు, నేను చూస్తుంటాను. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి నేను కూడా తిరిగి చూసుకుంటా. వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ తిరుగుతారు కాబట్టి ఆయన ప్రాబ్లం ఉంటే తెచ్చి చూపిస్తారు. మొక్క బెక్కొచ్చి అన్న ఈ మొక్కకి ఈ ప్రాబ్లం ఉంది, ఈ మొక్కకి ఈ ప్రాబ్లం చూడు, ఈ మందు దీనికి ఏం మందు ఎత్తో తెచ్చి మేము కొడతాం అనేదానికి. వర్షాలు వచ్చినప్పుడు ఈ పట్టా ఉంది కదా, తడవనియ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైన్కి వచ్చేస్తే వరకు మీ రైతు చాలా తడుస్తుంది. ఇక్కడికి వస్తున్నా మేము తడవనియ్యం. వాటర్కి వర్షానికి తడితేనేమో ఖరాబ్ అవుతుంది. ఇంకా ఓన్లీ ఎంత వర్షం వచ్చినా కంపల్సరీగా స్పిన్ ఇట్లా వేయాల్సిందే, వాటర్ తిరగాల్సిందే, మేము పెట్టాల్సిందే. ఓకే సార్. దీని ద్వారా మాకు కరెక్ట్ మోతాదులో వాటర్ ఇస్తాం, ఎక్కువ తక్కువ కాకుండా. దానివల్ల మొక్క ఏంటంటే సేఫ్గా ఉంటుంది. నమస్కారం అందరికీ, నేను మీ పెనుగొండ అగ్రిమాల్ వీరన్న. మన రైతులైతే ఇక్కడ నర్సరీలో అయితే ఈ ధన్వి సీడ్స్ కంపెనీ వారి సంధ్యా వెరైటీ ఇవ్వడం జరిగింది. చూస్తున్నాము, మొలక శాతం చాలా బాగుంది. తెగుళ్ళ సమస్య కూడా అంత ఏం లేదు, ముడత కూడా ఏం లేదండి. చూడొచ్చు నారు ఎంత నీట్గా ఉందో. మన రైతులైతే ఇక్కడ మన నర్సరీలో అయితే ఇవ్వడం జరిగింది. ఇతని పేరు మోహన్, ఇతను వేరే రైతు పేరు శ్రీకాంత్. చూడండి చాలా బాగుంది, తెగుళ్ళ సమస్య కూడా అంత ఏం లేదు. ఈ నర్సరీ యాజమాన్య పద్ధతి ఏ విధంగా పాటిస్తున్నారో మనం తెలుసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనకు మొలక శాతం బాగా వచ్చింది, తర్వాత చనిపోతున్నాయని చెప్తున్నారు సార్ రైతులు. మరి మీరు ఈ మేనేజ్మెంట్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. ఇందులో మనం ఏది బాగా యూజ్ చేసుకోవచ్చు సార్? కాపర్ కానీ ఇప్పుడు మీరు చెప్తా ఉంటారు కదా, స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో బ్లైటాక్స్ అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ, అదే మార్కెట్లో పిలువబడేది ఏంటంటే బ్లూ కాపరు, టాటా వాళ్ళదైతే బ్లైటాక్స్, వేరే వేరే కంపెనీల్లో ఉండేటువంటి ఆ కెమికల్ బ్లైటాక్స్ అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ ఎక్కువ శాతంలో వాడతాం. అది మొలక శాతాన్ని కూడా బాగా తెప్పిస్తుంది. అంటే దానికి మనకి వేడి ద్వారానే ఎక్కువ ఉబ్బదీస్తే మొక్కకి జర్మినేషన్ ఎక్కువ వస్తుంది. బ్లూ కాపర్ ద్వారా డెమిల్ గోల్డ్, మోనోరోడెమిల్ గోల్డ్, దోమకి అక్టారా, ప్రైడ్, ఇక ముడతలు లాంటివి వస్తే కామన్గా పిప్రోనిల్ కానీ, ఒబెరాన్ కానీ, ఇంటర్బీట్ టెక్నికల్స్ ఇవి వాడతాం. పురుగు వచ్చేసి తక్కువ పురుగు అనేది ఇందులో చాలా తక్కువగా వస్తుంది. దానికి కూడా వచ్చినప్పుడు పరాజిన్ కానీ, ప్రొక్లైన్ కానీ తీసుకొచ్చి వాడతాం. దాంతో పెద్దగా 1-2 స్ప్రేయింగ్లే, ఎక్కువ పట్టదు మాకు. సార్ మన దగ్గర గ్రోతింగ్ ఎక్కువ రావాలని చూస్తున్నారు మన రైతులు. ఏంటంటే కొంచెం తొందరగా రావాలి మొక్క అని చాలా మంది ఏదేదో అడుగు మందులు వేస్తూ ఉంటారు. తొందరగా రాదు, మేము ఇచ్చే పద్ధతిలో మేము చేసుకుంటాం. 45 daysకి కరెక్ట్గా ఏతకొచ్చేది చూస్తాం. ఫస్ట్ ఎర్లీ స్టేజ్లో డిఏపి నీళ్ళు ఇస్తాం, తర్వాత 1919లో మ్యాక్స్ కలుపుతాం, ఫార్ములా 4 కలిపి డ్రించింగ్ చేస్తాం. దాని తర్వాత ఒక స్టేజ్లో నిన్ననే బ్లూ కాపర్ ఆక్సిక్లోరైడ్ మీరు చూస్తే కనపడుతుంది ఆకుల మీద, మొత్తం డ్రించింగ్ చేస్తాం. న్యూట్రియన్స్ ఎక్కువ వాడతాం. ఫంగిసైడ్స్ ఏదైనా ఉంటే మంచి ఫంగిసైడ్స్, ఒక బ్రాండ్ కాదు, మార్చి మనకి నచ్చిన ఫంగిసైడ్లు ఎక్కువ వాడతాం.
మీరు అందాజా ఇప్పుడు ఫంగిసైడ్స్లో మీకు తెలిసిన కంపెనీ పేరు ఏమైనా చెప్పగలరా? అంటే మీకు తెలిసినవి ఇప్పుడు 4 కంపెనీలు వాడతాం. అమిస్టార్ టాప్ కానీ అలాంటివి వాడతారు. స్టార్ వాడతాం, క్యాబ్రే టాప్ వాడతాం, కస్టోడియా వాడతాం, నాటివో. ఎక్కువగా నేనైతే కస్టోడియా వాడతా. కస్టోడియా వాడతారా సార్? ఏది అదమ్మా కంపెనీ? అదమ్మా కంపెనీ కస్టోడియా వాడతా. ఆ టెక్నికల్స్కి నాకు బాగా ఇంట్రెస్ట్ దాని మీద. ఓకే. కొన్నాళ్ళు ఆ కంపెనీలో కూడా చేసి వచ్చాను, అది అభిమానం. ఓకే సార్. దాంతోపాటు బాగుంటుంది దాంట్లో ఉండే టెక్నికల్ అజాక్సస్ సోబిన్ అండ్ ఇంకో టెక్నికల్ ఉండే కాబట్టి రెండు బాగా కలిపి ఉంటాయి కాబట్టి బాగా పనిచేస్తుంది. సిస్టమిక్గా పనిచేస్తుంది, కాంటాక్ట్ సిస్టమ్ విధాలుగా పనిచేస్తుంది. అందుకే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు సార్. పురుగు అయితే అటాక్ ఏం కాదు దీంట్లో. 90% పురుగు రాదు. 90% రాదు. చుట్టూ జాలి ఉంటుంది కదా. అవును సార్. ఓకే, మన వాళ్ళు మన సంధ్యా వెరైటీ ఇక్కడ ఇవ్వడానికి అయితే వచ్చారా సార్? ఇద్దరు కొంతమంది ఫార్మర్స్ ఇచ్చారు, 4 ఇచ్చారు. ఇంకా ఇచ్చే ఉంటారు, పెద్దగా ఐడెంటిఫై చేయలేదు. అవునవును, వస్తూనే ఉంటాయి, పెట్టాం బాగా. సార్ ఇది ఏరియా పేరు సార్? కూసుమంచి మండలం, ధర్మతండ విలేజ్. ధర్మతండ విలేజ్. ఓకే సార్. సార్ మేనేజ్మెంట్ అయితే బాగుంది సార్. బాగానే మ్యాక్సిమం మా ఏరియా మొత్తం బాగానే ఉంది. నేను ఒక్కనే చెప్పుకోవడం కాదు. మొత్తానికి అయితే నేను చూసిన వరకు అయితే బాగుంది సార్. ఇది ఈ టైంలో నేను 12 సంవత్సరాలు కంపెనీలో చేశాను. కురుమల కంపెనీలో 12 సంవత్సరాలు చేశాను. 12 సంవత్సరాలు వ్యూ పాయింట్లో చేశా, టాటాలో చేశా, అదామాలో చేశా, 2 సంవత్సరాలు సీడ్లో చేశా. సార్ 7 years సీడ్. ఇప్పుడు మన నర్సరీ మెయింటెనెన్స్ అవును, అది నల్లరాయర్ పూల్లో పోసుకుంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది. అవును, రెడ్ సాయిల్లో అయితే ఏం కాదు. కాకపోతే ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేట 2 రోజులు ఊరికి పోవాలన్నా, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా రైతుకి నేల మీద పోసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. వేరే ఒకళ్ళ ఇంకో ఫ్రెండ్కి ఎవరికైనా చెప్పుకోవాలి, అరే నారు చూడరా, నేను వచ్చిన దాకా జాగ్రత్తగా గమనించరా. అతను ఏంటంటే సొంత నారు కన్నా మన ఫ్రెండ్ నారుకి కొద్దిగా తేడా ఉంటుంది. ఏదో చెప్పింది కదా అని చూసి వస్తాం, పోయి చెప్పింది కానీ నీళ్ళు పెట్టేస్తాం కానీ మిగతా పడించుకోరు. ఇక్కడ ఏంటంటే మాకు బాధ్యతగా ఎక్కువ మాకు ఇస్తారు కాబట్టి ఇదే మాకు ఎన్ని మొక్కలు వస్తే అన్ని డబ్బులు మాకు ఇస్తారు. మొక్కలు లేదా డబ్బులు ఇవ్వరు. కాబట్టి మేము దీని మీద ఏంటంటే మ్యాక్సిమం డే మొత్తం మీద ఇదే విషయం మీద నిలబడి ఉంటారు, అదే పనిలో ఉంటాం. నా దగ్గర 10 మంది లేబర్ ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు, నేను చూస్తుంటా. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి నేను కూడా తిరిగి చూసుకుంటా. వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ తిరుగుతారు కాబట్టి ఏమైనా ప్రాబ్లం ఉంటే తెచ్చి చూపిస్తారు. మొక్క బెక్కొచ్చి అన్న ఈ మొక్కకి ఈ ప్రాబ్లం ఉంది, ఈ మొక్కకి ఈ ప్రాబ్లం చూడు, ఈ మందుదే, దీనికి ఏం మందు అవుతో తెచ్చి మేము కొడతాం అంతే అనేదానికి. వర్షాలు వచ్చినప్పుడు ఈ పట్టా ఉంది కదా, తడవని ఫస్ట్ ఆఫ్ ఆల్ రైన్కి వచ్చేసే వరకు మీ రైతు చాలా తడుస్తుంది. అవును సార్. ఇక్కడికి వస్తున్నాం మేము తడవనివ్వం. వాటర్కి వర్షానికి తడితేనేమో ఖరాబ్ అవుతుంది. మేము ఓన్లీ ఎంత వర్షం వచ్చినా కంపల్సరీగా స్పిన్ ఇట్లా వేయాల్సిందే, వాటర్ తిరగాల్సిందే, మేము పెట్టాల్సిందే. ఓకే సార్. దీని ద్వారా మాకు కరెక్ట్ మోతాదులో వాటర్ ఇస్తాం, ఎక్కువ తక్కువ కాకుండా. దానివల్ల మొక్క ఏంటంటే సేఫ్గా ఉంటుంది. ఓకే సార్.